ప్రజెంట్ మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఆటో డ్రైవర్ల కోసం ఇక్కడ ధర్నా జరుగుతుంది. మనతో పాటు ఉద్యమ లీడర్ ఒక అక్క ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అక్క, నా పేరు కృష్ణలత. ఇక్కడ ఏంటంటే ఆటో డ్రైవర్లందరూ, ఆటో యూనియన్లో ఆటో డ్రైవర్లందరూ వచ్చి మహాధర్నా కార్యక్రమం తీసుకున్నారు. వీళ్ళ సమస్యలకు సంబంధించి కవితక్క గారికి విన్నవించుకుంటే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళ బాధ ఏంటంటే గవర్నమెంట్ పోయిన సంవత్సరం ఆ జీవో నెంబర్ 263 అనుకుంటా తీసుకొచ్చి గవర్నమెంట్ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చి ఆ ఫ్రీ బస్సు లెక్కనే ఫ్రీ ఆటోలు పెడతామని చెప్పేసి తీసుకొచ్చింది. ఫ్రీ బస్సు యూజ్ లేదా? యూజ్ లేదా అంటే నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది. ఆ స్టార్టింగ్లో ఆ మహిళలు ఎక్కితే ఆ డ్రైవర్లు ఆ కండక్టర్లు అయితే ఏదో వాళ్ళదేదో ఇస్తున్నట్టు, వాళ్ళ సొమ్మేదో తింటున్నట్టు చాలా అవమానంగా చూసేది. బస్ స్టాప్లలో కూడా ఆపలే. బస్ స్టాప్స్ వాళ్ళకి రెగ్యులర్గా ఉండే స్టాప్లో కూడా వాళ్ళు ఆపపోతున్నాయి. నేను అరే ఇట్లనే ఒక ధర్నా ఉంటే పోదామని చెప్పేసి ఆపితే స్టాప్ ఆపలేదు. నేను మళ్ళీ ఆర్టీసీ టికెట్ వెనకాల ఉంటుంది చూడు, దానికి ఇచ్చి కంప్లైంట్ చేసిన. అంత అవమానకరంగా చూసిండు. నువ్వు ఇచ్చే ముష్టి 20 రూపాయలు ఫ్రీ, 30 రూపాయల ఫ్రీ మాకు వద్దు, మేము అడగలేదు. మహిళలు ఎవ్వరు అడగలేదు. నీ మేనిఫెస్టో చూసుకో, నీ ఇది చూసుకో. నువ్వు ఇస్తాన హామీలే ఇయ్యవు. ఇంకా మనకి ఈ ఆటో డ్రైవర్లతో మహా అంటే సరే, ఒక బస్సు దిగిన తర్వాత 100 రూపాయలు 200, మహా ఎక్కువ దూరం అయితే 300. ఎవడు అడిగిండు? నువ్వు అడ్డగోలు రేట్లు పెంచుకుంటా మా దగ్గర అన్ని డబ్బులన్నీ ఇట్లా తీసుకుంటా నేనేదో ఉద్ధరిస్తున్నా అంటే తప్పు. ఎందుకంటే దీని పేరుతో కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ కూడా వాళ్ళ ఇంట్లోకి పోతుంది. మళ్ళీ దాని పేరు మీద 2000 కోట్లు 3000 కోట్లు వాళ్ళు తింటారు తప్ప రోజుకు 1000 రూపాయలు 1500 సంపాదించుకునే గీల మీద నీ ప్రతాపం చూపించేది. ఇది చాలా మేమందరం ఖండిస్తున్నాం దీన్ని ఉద్యమకారులుగా. బస్సులు వచ్చాయి, వాటి వల్ల ఆటోలకు ఏం పని లేదు. మళ్ళీ ఇప్పుడు అందుట్లో ఎలక్ట్రిక్ ఆటోలు కూడా అంటున్నారు. మరి ఆటోలు ఈ ఆటో డ్రైవర్లకు ఇస్తే బాగుంటుంది కదా. మంచి విషయం, నేను అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నావు, మంచి విషయమే. కానీ ఇప్పుడు వాటి మీద ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు వచ్చింది ఎలక్ట్రిక్ యుగము. అట్లాంటి వాళ్ళకి నువ్వేం చేయాలి? వాళ్ళ లోన్లు అవి తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఆ లోన్లు మాఫీ చేయడము, ఆ లోన్లు నువ్వు తీసుకొని ఇప్పుడు ఈ ఆటోలన్నీ వాళ్ళ పెట్రోల్ గ్యాస్తో నడిచేటివి. సో వాళ్ళ దగ్గరకు వాళ్ళకు న్యాయం చేసి నువ్వు నెలకేదో 12,000 ఇస్తాను, అవి పక్కన పెట్టినావు. సో వాళ్ళ అప్పులు తీర్చేసి నువ్వు వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకో, వాళ్ళకి నెల జీతమి, వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. నువ్వు ఏది ఇవ్వకుండా 5 లక్షల ఆటో డ్రైవర్లు నువ్వు ఇది చేస్తుంటే, ఒక హైదరాబాద్ సిటీ కేంద్రంగా 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళ కుటుంబీకులు దాదాపు 25 లక్షల పైన ఉన్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో పెట్టి తీసుకుంటాడేమో రేవంత్ రెడ్డి, డ్రైవర్లను తీసుకుంటాడేమో కదా. చెప్పాలే కదమ్మా, సంవత్సరం అయితే నా జీవో తీసుకొచ్చి మరి అప్పుడు చెప్పలే కదా. ఇప్పుడు తీసుకుంటాడని ఎట్లు గాల్లో మేడలు ఎట్లా కట్టమంటే గట్లనే చేసిండు. మా ఉద్యమకారులకు 250 గదాలు ఇస్తా అని చెప్పిండు. మీకు ఏమంటే ఇల్లు కట్టిస్తా అన్నాడు, గుర్తింపు కార్డులు ఇస్తా అన్నాడు. 3 ఏళ్ళు అవుతుంది. ఏమో చేస్తాడని ఊహల మీద బతకలేం కదా. అదే మాట నోరు తెరిచి మీ కష్టాలు నేను తీరుస్తా, మిమ్మల్ని నేను పెట్టుకుంటా ఆటో డ్రైవర్లుగా అంటే ఎందుకు చేస్తారు వీళ్ళు వచ్చి? ఈడ సంవత్సరం అవుతుంది జీవో వచ్చి, ఎట్లాంటి ప్రాతిపదిక లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో అన్నాడు లాస్ట్ డెస్టినేషన్ అంట. ఎవరికి కావాలా 200 రూపాయలు మిగిలే పెట్టుకునేది? ఇటు 200 ఇచ్చుకుంటే నువ్వు 2000 దొబ్బుతున్నావు వాడు నిత్యావసర సరుకుల పేరుతో, పెట్రోల్ ధరల పేరుతో. ఉద్యమకారులకి ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంతవరకు ఉద్యమం జరిగి 15 ఏళ్ళల్లో 2 గవర్నమెంట్లు, 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించాడు. కేసీఆర్ సార్ అందరికి మంచి చేసిన అంటాడు, నీళ్ళు ఇచ్చిన అంటాడు, అన్ని తెచ్చిన అంటాడు. ఆ నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు అన్నీ చేసిండు. కానీ మా ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదు? అమరుల కుటుంబాలలో మళ్ళీ సగం మందికే న్యాయం చేశారు. ఆ మిగిలిన అమరుల కుటుంబాలకు ఏం పాపం చేసుకున్నాయి ఉద్యమకారులు? నీకు ఇప్పుడు మేము ఉద్యమం తెచ్చి మా విద్యార్థులు, అమరవీరులు, కానిస్టేబుళ్ళు చాలా మంది ఊర్లలో ఊరేసుకుంటేనే నేను తెలంగాణ రాష్ట్ర సీఎం అని చెప్పుకోగలుగుతున్నావు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణకి కార్పొరేట్ ఇవన్నీ పదవులు తెచ్చిన ఉద్యమకారులకు నువ్వు గుర్తించి ఒక్క గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం అని ఒక గుర్తింపు కార్డు ఇస్తే చాలా న్యాయం జరుగుతుంది. ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలే. కాంగ్రెస్ మాత్రం ఆ మాట చెప్పుకొని వచ్చింది, చేస్తా అంటుంది. ఆ కేకే కమిటీ అని ఒక ఆయన వేసింది, ఆ కేశవరావు కమిటీ. ఆయనకేమో ఉద్యమం అంటేనే పడదు, ఉద్యమకారులు అంటేనే పడదు. కానీ అదే కేకే కమిటీ ఇంకెవ్వరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు లేరు, మేధావులు లేరు అన్నట్టు ఆయననే ఎడ్యుకేషన్ దానికి వేసిండు కమిషనర్ చైర్మన్గా. ఇప్పుడు ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి వేసిండ్రు. 6గురు వేసిండ్రు. వాళ్ళు ఏదో గుర్తిస్తామంటారు, మమ్మల్ని పిలిచిండ్రు, మాటలు చెప్తారు. కానీ ఒక కాల పరిమితి లేదు. ఇప్పటివరకు మాకు ఏ పార్టీ న్యాయం చేయలేదు. ఇప్పుడు కవితక్క గారు ఉద్యమం అప్పుడు మాతో ఉద్యమంలో ఉన్నారు కాబట్టి నేను ఇనిషియేటివ్ తీసుకుంటా. ఆ కుటుంబంలో నేను ఉండి మోసపోయినా నన్ను కూడా మోసం చేసిరని వచ్చి అమరుల స్థూపం దగ్గర మోకరిల్లు చెప్పింది. అంత పెద్ద ఒక రాష్ట్ర సీఎం బిడ్డ అట్లా చేయాల్సిన అవసరం లేదు ఆమె. అట్లాంటి ఆమె ఇప్పుడు సమస్యల మీద కొట్లాడుతుంది అంటుంది కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలి కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం. ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. సెంట్రల్లో ఉన్న బీజేపీ అట్నే ఉంది, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కవితక్క సొంతం కాబట్టి. సో కవితక్క తీసుకుంటా అంటుంది, మేము కూడా ఆశపడతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశ అదే కదా, ఆశపడతాం, ఊహల మీద బతకలేము. అందుకనే
కవితకు మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు కదా ఆటో డ్రైవర్లు, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఆ ఎలక్ట్రిక్ ఆటోలు తీసేసేయాలి, మా బతుకు మీద కొట్టద్దు, మా పొట్ట మీద కొట్టద్దు అని అడుగుతున్నారు అంతే. కాకపోతే గవర్నమెంట్ నిజంగా తీసుకుంటే వాళ్ళకున్న అప్పులు తీసేసి ఆ ఈఎంఐలతో కట్టుకుంటారు కదా, అవేవో తీసేసి వాళ్ళని నువ్వు జీతానికి పెట్టుకో, 30,000 ఇస్తావా 40,000 ఇస్తావా అనౌన్స్ చేయి, వాళ్ళందరూ సంతోషం అని పోతారు, కాళ్ళకి అద్దుకుంటారు పోతారు.